శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాల నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, లేదా విదేశాలకు వెళ్తానా, ఇన్ని సమస్యలతో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులు దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్ గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కుజుడు రాశ్యాధిపతిగా, గురుడు శుభదృష్టిని ఇస్తున్నాడు, బుధుని ప్రభావం అద్భుతంగా ఉంది, సూర్యుడి అధికార సంబంధిత, శని భగవానుడు అద్భుతంగా, గురు భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు. అలాంటి ఈ నెలలో ధైర్యం, విజయం అన్ని మీకు బాధ్యతగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధాన అంశాలు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈ నెల మీకు సర్వీస్ సెక్టార్ దగ్గర నుంచి ప్రారంభించి ఐటీ, సైబర్ సెక్యూరిటీ, రక్షణ శాఖ, పోలీస్, డిఫెన్స్, బ్యాంకింగ్, మెడికల్, ఫార్మా, పరిశోధన, ప్రభుత్వ రంగాల్లో ఉన్న వాళ్ళకి రీసెర్చ్ సెక్టర్, సైంటిస్ట్, స్పోర్ట్స్ పీపుల్, వీళ్ళకందరికీ కూడా మంచి అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త బాధ్యతలు, విదేశీయ ప్రాజెక్టు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు అనుకూలమైనటువంటి సమయం. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. వ్యాపార విస్తరణకు ప్లాన్ చేస్తారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఇండస్ట్రీ టూర్ చేయడం, మంచి మంచి పెట్టుబడులు పెట్టడము, లేదా ఏంజల్ ఫండింగ్ తెచ్చుకోవడం, చిట్ ఫండ్స్, బ్యాంక్ ద్వారా రుణాలు తెచ్చుకోవడం కూడా వ్యాపారం పెట్టుబడి పెట్టే ఇది సమయం. మైనింగ్స్, కెమికల్స్, మెడికల్, కన్స్ట్రక్షన్స్, ఆటోమొబైల్స్, డిజిటల్ సర్వీస్ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. నిలిచిపోయిన బకాయిలు తప్పకుండా తిరిగి వస్తాయి. స్థిరాస్తి లేదా వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ అనుభవం ఉన్న పెట్టుబడిదారులకు మాత్రమే అనుకూల అవకాశాలు కనిపిస్తాయి. ఊహాగానాల ఆధారితంగా ట్రేడ్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. పెద్దల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరము. ప్రేమలో ఉన్న వారికి సంబంధం మరింత బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. రక్తపోటు, జీర్ణకోశ సమస్య, వెన్న నొప్పి, ఒత్తిడి, ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ఒక మంచి శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదా హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, యాక్సిడెంట్స్ ని అవాయిడ్ చేయండి. ఇంకా విద్యార్థులకి పోటీ పరీక్షలు, పరిశోధన, వైద్య, ఇంజనీరింగ్, డిఫెన్స్ పరీక్ష సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం. రైతులకి మిరప, పసుపు, పత్తి, వాణిజ్య పంటలు సాగు అద్భుతంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యవసాయ పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు చాలా 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 ఉన్నాయి. సినిమా రంగం వారికి ది బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కళాకారులకు అందరికీ కూడా మీ ప్రతిభకు గుర్తింపు, అవార్డు అన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు పార్టీలో కీలక బాధ్యతలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రజా సమస్యలపై స్పందించి మరింత ఆదరణ పొందుతారు. అప్పుడప్పుడు చిన్న చిన్న అవమానాలు పొందుతూ ఉంటారు. టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ముందుకెళ్ళండి. ఇంకా విదేశీ అవకాశాల్లో ఉద్యోగం, ఉన్నత విద్య, వ్యవసాయ, వ్యాపారం, వీసా, ఇమిగ్రేషన్ సంబంధించిన వ్యవసాయంలో పురోగతి ఉంటుంది. ప్రయాణం కూడా యోగంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. భాగస్వామ్య వ్యాపారంలో పూర్తి స్పష్టత ఉండండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. నెలంతా కూడా మంగళవారంలో సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థన చేయండి, హనుమంతుని ప్రార్థన చేయండి, అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. బుధవారం, శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఎర్ర కందులు లేదా బెల్లం దేవాలయాలకు దానం ఇవ్వండి. ఎర్ర వస్త్రాలు దేవాలయాలకు దానం ఇవ్వండి. రక్తదానం చేయండి, ఆరోగ్య స్థితిని అనుకూలిస్తుంది. అన్నదానం చేయండి. ఎరుపు మరియు ముదురు, మరూన్ రంగు మీకు చాలా కలిసి వస్తుందని చెప్పచ్చు. 9 మరియు 2 నంబర్ కలిసి వస్తుంది. మంగళవారం, గురువారం మీకు కలిసి వస్తుంది. మీ యొక్క ఇష్ట దైవంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల కావలసిన వారు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగం చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంది. మా నంబర్కి మీ జాతకం కొరకు కానీ మాల కోసం కానీ సంప్రదించండి. విజయోస్తు. శ్రీమాత్రే నమః.
సద్గురు జ్యోతిష్యాలయ నుండి ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ. శ్రావణ మాసంలో విశేషాలు ఏంటి, ఏ దేవుని పూజించాలి, ఏ పూజలు చేయాలి, ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధమైనటువంటి వ్రతాలు ఉండాలి అని మనం శ్రావణ మాసం గురించి కొంచెం మాట్లాడుకుందాం. శ్రావణ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలలో ఒకటి. వర్షాకాలంలో వచ్చే ఈ మాసం శివుడు, మహావిష్ణు, మహాలక్ష్మీదేవి, నాగదేవతలు, శ్రీకృష్ణుడు వంటి దేవతల ఆరాధనకు ఎంతో శుభప్రదమైనటువంటిగా భావిస్తారు. ఈ నెలలో పూజించే పూజలు, జపాలు అనేక రకమైన ఫలితాలు ఇస్తాయి. పరమశివుడు శ్రవణ మాసాధిపతి. శ్రవణ మాసంలో ప్రధానంగా పరమశివుడికి ఆరాధన అత్యంత శ్రేష్టకరం. ఎలా పూజించాలి? శివలింగానికి అభిషేకం చేయాలి. ఓం నమ శివాయ అనే మంత్రం 108 సార్లు జపం చేయాలి. పాలు, నీరు, తేనె, చెరుకు రసం, బిల్వదళాలతో అభిషేకం చేయాలి. రుద్రాభిషేకం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు కూడా చేయొచ్చు. దీనివల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, పాపక్షయం, శనిరాహు కేతు దోషారోపశమనం జరుగుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మి ఆరాధన విశేష ఫలితాలు ఇస్తుంది. వరలక్ష్మి వ్రతం కూడా చేస్తారు. కమల పూలు లేదా తెల్లని పూలతో అర్చన చేస్తారు. శ్రీశక్తి లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేస్తారు. నెయ్యి దీపం వెలిగిస్తారు. దీనివల్ల ధనవంతులు అవుతారు, కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది, వ్యాపారాభివృద్ధి పెరుగుతుంది. శ్రీ మహావిష్ణువుని కూడా ఈ శ్రావణ మాసంలో ఆరాధించడం, శ్రావణ మాసంలో ఏకాదశి రోజున మహావిష్ణువు ఆరాధించడం అత్యంత శుభప్రదం. విష్ణు సహస్రనామ పారాయణం, ఓం నమో నారాయణ, ఓం నమో భగవతి వాసుదేవాయన మంత్రం చెప్పండి. పాప విమోచన, మనశ్శాంతికి శ్రేయస్సిస్తుంది. మరి ఈ శ్రావణ మాసంలో నాగదేవతలు ఎందుకు పూజిస్తారు? ఈ మాసంలో వచ్చే నాగపంచమి రోజు నాగదేవతల ఆరాధనకు ప్రత్యేక ఆరాధన ఉంది. నాగదేవతలకి పాలు కాకుండా పసుపు కుంకుమ పూలతో పూజ చేయడం శాస్త్ర సమ్మతంగా భావించబడింది. అందుకని పాలు పుట్టలో తీసుకెళ్ళి లీటర్ పాలు పోతే అది ఎక్కడ ఉంటుంది? సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం శుభప్రదం. నాగదోష నివారణ, సంతాన ప్రాప్తి, కుటుంబంలో కలతలన్నీ కూడా తొలగిపోతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా ఉంది. ప్రతి మంగళవారం లేదా షష్ఠి తిథుల నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచిది. ఓం శరవణభాయ నమః జపం చేయడం, కుంకుమార్చన చేయడం, పాలాభిషేకం చేయడం. దీనివల్ల వివాహాటంకాలు తొలగి సంతాన సౌభాగ్యం పెరుగుతుంది. శ్రీకృష్ణుడి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇదే రోజు కృష్ణాష్టమి వస్తుంది కదా. శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రావణ మాసంలో వచ్చే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు శ్రీకృష్ణ ఆరాధన విశేష ఫలితాలు ఇస్తుంది. గీతాపారాయణం, ఓం కృష్ణాయ నమః, వెన్నపాలు, పండ్లు నైవేద్యం చేయండి. అన్ని రకాలుగా జరుగుతుంది. సంతాన శ్రేయస్సు, విద్య, ఆనందము అన్ని పొందుతాను. ఏ వారంలో ఏ పూజ చేస్తే ఈ శ్రావణ మాసంలో బాగుంటుందంటే సోమవారం పరమశివుడికి, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి హనుమంతుడికి, బుధవారం మహావిష్ణువు అయ్యప్ప స్వామికి, గురువారం దక్షిణామూర్తి శ్రీమన్నారాయణుడికి, శుక్రవారం మహాలక్ష్మి ముగ్గురు అమ్మకు ప్రార్థన చేయడం, శనివారం శనిదేవునికి, హనుమంతుడికి, ఆదివారం సూర్యనారాయణ ప్రార్థన చేయడం మంచిది. ఈ మాసంలో చేయవలసినటువంటి దానాలు ఏమైనా ఉన్నాయా అంటే అన్నదానం అన్నిటికంటే మంచిది, గోసేవ మంచిది, వస్త్రదానం మంచిది, పండదానం మంచిది, విద్యార్థులకు పుస్తక దానం మంచిది, దేవాలయాల్లో దీపారాధనకు నూనె ఇవ్వడం మంచిది. సరే, ఈ శ్రావణ మాసంలో మనం ఏమేమి చేయకూడదు అంటే అసత్యం మాట్లాడకూడదు, పెద్దలను అవమానించకూడదు, ఆహారాన్ని వృధా చేయకూడదు, కోపం, ద్వేషం, అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి దూరంగా ఉండడం, ధర్మ విరుద్ధమైనటువంటి పనులు చేయకూడదు. శ్రావణ మాసం యొక్క ప్రధానంగా మనం ఏం చెప్పుకుంటామంటే శివారాధనతో పాపక్షయం, లక్ష్మీ ఆరాధనతో ఐశ్వర్యం, విష్ణుభక్తితో శాంతి, ధనధాన్యాల ప్రాప్తి అవుతుంది అని చెప్పి శ్రావణ మాసాన్ని మంచిగా పండగ వాతావరణంతో కూడిన ప్రతిరోజుగా భావించి అందరూ పూజించుకోండి. ఉపవాసాలు కూడా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. విజయవస్తు.